సీనియర్ హీరో 'జగపతి బాబు' గారు 'జయమ్ము నిశ్చయమ్మురా' షోలో తాజాగా హీరోయిన్ శ్రీలీల సందడి చేసిన సంగతి తెలిసిందే. తన కెరియర్, పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడంతో పాటు 'జగపతి బాబు' గారితో ఆమె చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. సీనియర్ హీరోతో యంగ్ బ్యూటీ సరదాగా మాట్లాడుతూనే నవ్వులు పూయించారు. ఈ ఎపిసోడ్ లేటెస్ట్ ప్రోమో బాగా ఆకట్టుకుంటుంది. జగపతి బాబు గారితో శ్రీలీల సరదాగా మాట్లాడుతుండగా ఆమె తల్లి డాక్టర్ స్వర్ణలత షోలోకి ఎంట్రీ ఇచ్చి సడన్ సర్ప్రైజ్ చేశారు. శ్రీలీల బాల్యం, డాన్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. చిన్నతనంలో ఎన్టీఆర్ కూచిపూడి డాన్స్ ప్రదర్శనకు సంబంధించిన ఫోటోని డిస్ప్లే చేయగా ఆశ్చర్యపోయిన స్వర్ణలత, శ్రీలీలకు డాన్స్ నేర్పించేందుకు ఎన్టీఆర్ స్ఫూర్తి అని తెలిపారు. తనకు అమ్మాయి పుడితే డాన్స్ నేర్పించాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నట్లు చెప్పారు. 1997లో లాస్ ఏంజల్స్లో జరిగిన తానా సభల్లో ఎన్టీఆర్తో మాట్లాడినట్టు స్వర్ణలత గారు తెలిపారు. ఆయన్ని చూసిన స్ఫూర్తితోనే శ్రీలీలకు డాన్స్ నేర్పించినట్లు చెప్పారు. శ్రీలీల కూడా చాలా ఇష్టంగా తాను అనుకున్నట్లే డాన్స్పై ఇష్టంతో నేర్చుకుందని, కెరియర్ పరంగా దూసుకెళ్లేందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇక శ్రీలీల సైతం తనకు అమ్మతో ఉన్న బెస్ట్ ఫన్నీ మూమెంట్స్ను షేర్ చేసుకున్నారు. చిన్నప్పుడే కాకుండా హీరోయిన్ అయినా కూడా తనకు అమ్మ కొట్టిందంటూ నవ్వులు పూయించారు. అలాగే తనకు కొత్త భాష నేర్చుకోవాలంటే ఎప్పుడూ ఇంట్రెస్ట్ అంటూ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు శ్రీలీల. తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్లో మాట్లాడగలనని అన్నారు. అలాగే భగవంత్ కేసరి టైంలో బాలయ్యతో షూటింగ్ మూమెంట్స్ను సైతం పంచుకున్నారు. ఆయన్ను తాను ఓ చిచ్చులాగే చూస్తానని, షూటింగ్ టైంలో ఓ చిన్న పిల్లాడిలా తనతో కలిసిపోయారని చెప్పారు. సమయం వచ్చినప్పుడు మాత్రం గంభీరంగా ఉంటారని అన్నారు. దీనికి జగపతి బాబు గారు మన బాలయ్య బాబు కదా, ఆయనది చిన్న పిల్లల మనస్తత్వం అంటూ చెప్పారు. కెరియర్లో దూసుకెళ్తున్నాం, వేరే హీరోయిన్ల అవకాశాలు కూడా తీసుకుంటున్నాం అంటూ జగపతి బాబు గారు చెప్పుకుంటూ వచ్చారు. ఈ ఎపిసోడ్ మొత్తం జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా ఆదివారం రాత్రి 9 గంటలకు జీ తెలుగులో ప్రీమియర్ కానుంది. కబుర్లు చెప్పడానికి నేను వచ్చేస్తున్న 'జయమ్ము నిశ్చయమ్మురా' విత్ జగపతి బాబు గారు అంటూ శ్రీలీల సందడి చేశారు. నటి కాజల్ అగర్వాల్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. 1985 జూన్ 19న ముంబైలో జన్మించింది కాజల్. కాజల్ మోడల్ మరియు యాక్ట్రెస్ కూడా. ఈమె తెలుగు, తమిళ భాషల్లో నటించింది. తేజ నిర్మించిన 'లక్ష్మీ కళ్యాణం' చిత్రం ద్వారా తెలుగులో 2007లో ఎంట్రీ ఇచ్చింది. 2008లో శోభాలాజీ, నవదీప్ హీరోలుగా వచ్చిన 'చందమామ' సినిమాలో కథానాయికగా నటించింది కాజల్. కాజల్ 2009లో ప్రముఖ హీరో చిరంజీవి తన కొడుకు అయిన రామ్ చరణ్ తేజ్తో రాజమౌళి దర్శకత్వంలో 'మగధీర' చిత్రంతో నటించింది. ఈమెకు టాలీవుడ్లో మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా అనే చెప్పాలి. మళ్ళీ అదే సంవత్సరం హీరో రామ్ పోతినేనితో కలిసి 'గణేష్' మూవీలో నటించి అలరించింది. అల్లు అర్జున్తో 'ఆర్య 2లో నటించి మెప్పించిన కాజల్ 2010లో కరుణాకరణ్ దర్శకత్వంలో వచ్చిన 'డార్లింగ్'లో నటించి మెప్పించింది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటించి మెప్పించిన కాజల్ ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్తో 'బృందావనంలో' సమంతతో పాటుగా నటించింది. ఆ తరువాత ప్రభాస్ హీరోగా వచ్చిన 'మిస్టర్ పర్ఫెక్ట్' సినిమాలో నటించారు కాజల్. 2010లో ఈమె ప్రముఖ తమిళ హీరో సూర్య తమ్ముడు కార్తీక్ సరసన 'నా పేరు శివ' చిత్రంలో నటించి తమిళ చిత్ర పరిశ్రమలో కూడా అడుగుపెట్టారు కాజల్. 2012లో పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో 'బిజినెస్ మ్యాన్' సినిమాలో నటించారు. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు దీనికి జోడీగా నటించారు. 'తుపాకీ', 'సారోచర్', 'నాయక్', 'బాద్షా', 'ఎవడు', 'గోవిందుడు అందరివాడేలే', 'టెంపర్', 'సర్దార్ గబ్బర్ సింగ్', 'ఖైదీ నంబర్ 150', 'నేనే రాజు నేనే మంత్రి' మొదలగు సినిమాల్లో నటించి మెప్పించిన కాజల్ పెళ్లి తర్వాత కాస్త బ్రేక్ తీసుకుని మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేశారు. కాజల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తన పర్సనల్ అప్డేట్స్తో పాటుగా ఫ్యామిలీ బ్యూటిఫుల్ మూమెంట్స్ని కూడా ఎప్పటికప్పుడు ఫ్యాన్స్తో షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు కాజల్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.